అంటే పదజాలంలో 3 అయినాయి. అవును సార్. ఇప్పుడు మొదటిది పెట్టండి సార్. తులసి సార్, చెప్పండి సార్. మొదటిది పెట్టండి. మొదటి సంఖ్య పెట్టండి. అంటే గడిచిన క్లాసులు మనము పదజాలం అంటే భాషాంశాల్లో పదజాలంలో పదాలకు అర్థాలు రాసి వాక్య ప్రయోగించడం అని చెప్పేదాన్ని మనం చేశాము. కాబట్టి ఇప్పుడు ఆలో కింది వాక్యాలను పరిశీలించి గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి అన్నారు. నానార్థాలు మనం గత క్లాస్లో కూడా కొన్ని మనం ముందు దిగువ తరగతుల్లో కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఒకే పదానికి విభిన్న అర్థాలు అంటే ఏ అర్థాలు వస్తున్నాయి అనే విషయాన్ని మనము నానార్థ పరిగణలోకి మనము చెప్పుకొచ్చాం. కాబట్టి ఇందులో మొదటిది గమనించండి. 2 దిక్కుల న్యాయం చేయడానికి నీవే మా దిక్కు అంటే కింది వాక్యాలు పరిశీలించండి. గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి. ఇప్పుడు మనం 2 పదాలు ఉన్నాయి కదా, దిక్కుల, దిక్కు, దాని కింద గీతలు ఉన్నాయి. గమనించగలిగితే 2 దిక్కుల న్యాయం చేయడానికి నీవే మాకు దిక్కు. ఇప్పుడు మీరు మాట్లాడాలి. గుణశేఖర్, దిక్కు, దిక్కు, దిక్కుల అన్నాడు. 2 ఉన్నాయి. 2 దిక్కుల న్యాయం చేయడానికి నీవే మాకు దిక్కు. ధర్మరాజు శ్రీకృష్ణుతో ఈ వాక్యం చెప్పాడు కదా, అంటే మా ఈ 2 దిక్కులు అంటే మా వైపు వాళ్ళ వైపు మధ్యలో అని. అంటే దిక్కుల అనే పదానికి నానార్థాలు చెప్పు. దిక్కు ఏం చెప్పొచ్చు? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. నైనా, గుణశేఖర్, ఇంకా మనోజ్ కుమార్, మీరు మైక్ ఆన్ చేసుకోవాలయా. మీరు మైక్ ఆన్ చేసుకుంటే కదా అప్పుడు చూడండి, అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవాలి, అవసరం లేనప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి. వినాలి మీరు. మనోజ్ చెప్పు. మనోజ్ వినపడతా ఉందా? వినపడతా ఉంది సార్. చెప్పు. 2 దిక్కుల న్యాయం చేయడానికి నీవే మాకు దిక్కు అన్నాడు కదా, ఆ 2 పదాల కింద గీతలు ఉన్నాయి మనకు గమనించగలిగితే. దిక్కు 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 అని 2 ఉన్నాయి. మొదటి దిక్కు అనే పదానికి అర్థం చెప్పండి నాన్నతారు. దిక్కు అన్నాడు. దిక్కు అనే దానికి మనం నానార్థాలు చెప్పాలి. ఎవరు చెప్తారు? గుణశేఖర్, ఇంకా చూడు, గమనించు. ఇంకా ఎవరు చెప్తారు? త్వరగా, అప్పుడే అన్ని మర్చిపెట్టున్నారు. ఇంకా తరుణ్ మైక్ ఆన్ చేయి, ఏదో చెప్తున్నాడు తరుణ్. కానీ త్వరగా, సమయం వృధా అవుతుంది. ఎవరు చెప్పాలి? మాట్లాడండి, ముందు నోరు తెరవండి. ప్రణయ్, చాలా మంది ఉన్నారు. సంజయ్ ఉన్నాడు, రాకేష్ ఉన్నాడు. బాబు రాకేష్, చెప్పండి. నానార్థాలు చెప్పండి. దిక్కు అనే పదాన్ని నానార్థాలు చెప్పండి. వినపడలేదు. సరే, దాన్ని గమనించండి. దిక్కు, దశ చెప్పొచ్చా? దిశ రాయండి, రాసుకోండి. దిక్కు, దిశ. శరణం, నువ్వే మాకు శరణం. వైపు మనకు 3 పదాలు కనబడతాయి. 4 పదాలు, 3 పదాలు కనబడతాయి. కాబట్టి మొదటిది దిశ, రెండవది శరణం, మూడవది
వైపు 3 పదాలు. గమనించండి. ఇంకా రెండోది గమనించండి, ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ, గమనించండి. రెండవ వాక్యం చదువు, గుణశేఖర్ చదువు. ఒక రాజు దీవెనలు బాగా చదువుతానడా? పాఠ్య పుస్తకం ఉందా? చేతికి పాఠ్య పుస్తకం ఉందా? చూసి చదువు. దివినేలు రాజు భువినేలు నొక రాజు భువినేలు రాజు రాత్రిని ఏలు నిజము. రాజు రాత్రిని ఏలు నిజము. కాబట్టి గీత గీసిన పదాలకు మనం ఏం చేయాలా? నానార్థాలు రాయాలా. అంటే మొదటి దాంట్లో రాజు ఉన్నాడు, మొదటి పదంలో కూడా గమనిస్తాం మనం. ఒక రాజు దివినేలు, ఒక రాజు భువినేలు, ఒక రాజు రాత్రినేలు. ఈ రాజు అనే పదానికి మనం నానార్థాలు రాయాలి. మాట్లాడుతున్నారు చూడండి మీరు. అక్కడ ఎవరు బాబు మీద ఎవరికి? మనం పవన్ కళ్యాణ్ మైక్ క్లోజ్ చేయి. ఒక రాజు దివినేలు, ఒక రాజు భువినేలు, ఒక రాజు సురేష్ సార్ అన్నయ్య వింటున్నారా? సార్ తులసి సార్ చెప్పండి సార్, వింటున్నాను. కరెక్ట్గా వచ్చింది బాబు, గమనించండి. కాబట్టి రాజు అనే పదానికి నానార్థాలు రాయాలి. చెప్పండి, రాజు అనే పదానికి నానార్థాలు చెప్పండి. ఇక్కడ మనకు చెప్పేసి ఒక రాజు దివినేలు, ఒక రాజు భువినేలు, ఒక రాజు రాత్రినేలు నిజము. చెప్పండి రాజు, చెప్పండి అయినా దేవరాజు చెప్పు. మాట్లాడండి మీరు. సార్ తెలుగుతున్నా, పిల్లలంతా మీట్ లోనే ఉన్నారు. మీరు ఎవరి పేరు చెప్పినారు చేస్తాను, వాళ్ళు ఆన్ చేసుకొని చెప్పాలంట సార్. పిల్లలంతా చెప్పండి. అలాగే సార్. దేవరాజు చేయండి సార్. దేవరాజు మాట్లాడు బాబు. రాజు అనే దేవరాజు మాట్లాడు, నీకు అన్నిట్లోనే ఉంది కదా, మాట్లాడు. జీ దేవరాజు నాయన కానీ దేవరాజు మాట్లాడు. మనోజ్ కుమార్, రాజు అనే పదానికి నానార్థాలు. మనోజ్ కుమార్ చూడండి సార్. మనోజ్ కుమార్ అన్మ్యూట్ చేసుకో. చెప్పు నాయనా. ప్రభు, ఇంద్రుడు,
ఇంద్రుడు చంద్రుడు చంద్రుడు ప్రభు 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 లేదా పాలకుడు. అంటే ఇక్కడ మనం గమనిస్తాం దివినేలు అంటే దివిని ఇంద్రుడు గురించి, ఇంకొక రాజు భువినేలు, ఇదే నరపాలకుడు రాజు నరపాలకుడు. ఇంకా మూడవది చంద్రుడు, రాత్రి నేలవాడు చంద్రుడు, అంటే చీకటిని పోగొట్టి ప్రకాశవంతమైన వెన్నెల వెలుగుతో మనకు ఆలరించేటువంటి వాడు చంద్రుడు. కాబట్టి మొదటిది ఇంద్రుడు, రెండవది నరపాలకుడు, మూడవది చంద్రుడు. ఈ మూడు పదాలు నానార్థ పదాల కింద మనము రాసుకోవచ్చు. ఇంకా సార్ రెండవది పెట్టండి సార్ రెండవది పెట్టండి సార్ కలిసి సార్. ఇక మూడవది గమనించండి, మూడవది ఒకటి చదవండి, కనబడుతుందా నైనా? కనబడతా ఉందా? ప్రణయ్ మీరు చదువు. ప్రణయ్ నానార్థ పదాలు ఉన్నాయి కదా, ఆ వాక్యం ఉంది కదా, మూడవది చదువు. వైరి పక్షములోని పక్షి పక్షమునకు గాయమై పక్షము రోజులు తిరగలేకపోయాను. చాలా బాగా చదివావు. ఇక గమనించండి, వైరి పక్షములోని పక్షి పక్షమునకు గాయమై పక్షము రోజులు తిరగలేకపోయాను. ఇక్కడ పక్షము అనే పదానికి మనం నానార్థాలు రాయాలి. పక్షము చెప్పండి, పక్షం అనేదానికి చెప్పండి, పక్షం అనేదానికి నైనా చాలా మంది ఉన్నారు మనకు, చెప్పండి ఎవరు చెప్తారు? అనిల్ కే అనిల్. ఇవన్నీ మన దిగువ తరగతులు కూడా వచ్చినాయి, మన నానార్థ పదాలు వచ్చినాయి. ఈ వ్యాకరణాంశాలకు సంబంధించిన పదాలు అన్ని కూడా మనకు దిగువ తరగతులు కూడా మనకు వచ్చాయి. పక్షము చెప్పండి ఆయన. పక్షము రోగము అయినా రోగము రోగమా? రోగం కాదురా బాబు, ఏంటి రోగం అంటుండే, అది కాదులే, చెప్పు. పక్షము నాయన. ఇంకా జునిత్ ఏమైనా చెప్పగలవా? పక్షం అనే పద నానార్థం చెప్పగలవా? త్వరగా చెప్పాలా, ఇంకా ఎవరు చెప్తారు నాయనా? కానీ ఏంటి త్వరగా, సరే గమనించండి. పక్షము నాయన చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పు. 12 సంవత్సరాలు సార్. అయినా 12 సంవత్సరాలు సార్. పక్షము 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు సార్. చెప్పు 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 చెప్పు. పక్షంకి నానార్థం. నానార్థ పదాలు చెప్పు. 12 సంవత్సరాలు సార్. తర్వాత కాదు చెప్పు. పక్షి గాయమై. నానార్థ పదాలు చెప్పు, నానార్థ పదాలు చెప్పు. ఇంకా హర్ష చూస్తున్నాం, ఏమైనా పక్షం అనే పదానికి నానార్థ పదాలు? హర్ష సరే గమనించండి. పక్షం అంటే ప్రక్క, రాసుకోండి, ప్రక్క, రెక్క, 15 రోజులు పక్షం. పక్షము, ప్రక్క మొదటి పదం, రెండవ పదం రెక్క, అంటే పక్షి రెక్కలు, రెక్క. 15 రోజులు, 15 రోజుల్లో కూడా మనము పక్షం అని చెప్తాం. కాబట్టి 3 పదాలు నానార్థ పదాలు రాసుకోండి. ఇంకా 4వ చదవండి. పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువులో వెతికి పై విధంగా వాక్యాల్లో ప్రయోగించండి. ఇప్పుడు మనం 3 చూసాం. మనం అంటే 3 వాక్యాల్లో ఉన్నటువంటి పదాలకు నానార్థాలు రాశాము. ఇక 4వది
మరికొన్ని కార్యమన్నాడు. మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువుల్లో వెతికి పై వాక్యాల్లో ఉపయోగించినట్టుగా మీరు చేయండి అన్నాడు. ఏం చేయగలం చెప్పండి? ఒక వాక్యం చెప్పండి. వాక్యంలో కొన్ని పదాలు ఎత్తుకుందాం. మన ఈ పాఠంలో సంవత్సరమే. ఎవరు చెప్తారు? ఆయన త్వరగా స్పందించాలా అని చూస్తా ఉంటే సమయం వృధా అయిపోతుంది కదా. చెప్పండి. ఇలాంటి మరికొన్ని వాక్యాలు, ఆ వాక్యాల్లో పదాలు ఉండాలి. ఈ విధంగానే వచ్చే పదాలు, నానార్థ పదాలు కనపడాలి. చెప్పండి. హర్ష ఏమో చెప్తున్నావు సార్? హర్ష చూడండి సార్. హర్ష కొంచెం మైక్ ఓపెన్ చేయండి. ఆయన చెప్పు. నాయన హర్షవర్ధన్ మాట్లాడు. ఇలాంటి ఇప్పుడు చూసాం కదా, 3 వాక్యాల్లో ఉన్న పదాలకు నానార్థ పదాలు రాశాం కదా. ఆ విధంగానే మనకు ఈ పాఠంలోని పదాలు వచ్చే విధంగా ఒక వాక్యం చెప్పు. నానార్థ పదానికి మనం తయారు చేద్దాం. ఒక వాక్యమా సార్? చెప్పు. ఆ పదాలు రావాలి. ఎవరు చెప్తారు? త్వరగా కానివ్వండి. ప్రణయ్ కానీ త్వరగా. పవన్ కళ్యాణ్ చూడండి, గమనించండి. సరే గమనించండి, నేను చెప్తాను చూడండి. కార్యము లేకుండా నీవు ఏ కార్యము చేయవు. ఇక్కడ మనం కార్యం అనే పదం కింద గీత పెట్టుకోవాలి. కార్యము లేకుండా నీవు ఏ కార్యము చేయవు. ఇక్కడ 2 కార్యాలు వచ్చినాయి. ఆ పదాల కింద గీత పెట్టుకుంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కార్యము అనే పదానికి నానార్థాలు రాయాలి. ఈ వాక్యంలో కార్యము 2 సార్లు వచ్చినాయి. కార్యము లేకుండా నీవు ఏ కార్యము చేయవు. కార్యము అనే పదాన్ని నానార్థాలు చెప్పండి. అర్థాన్ని గమనిస్తే చక్కగా చెప్పొచ్చు. చెప్పనైనా పని. కార్యం అంటే పని. పని తర్వాత ఇంకా ఒకటి చెప్పాం. ఇంకా పని సరైంది. ఇంకొకటి కార్యము లేకుండా నీవు ఏ కార్యము చేయవు. ప్రయోజనం చెప్పొచ్చా? ప్రయోజనం లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. చూడండి, కాబట్టి ఇక్కడ ప్రయోజనము పని 2 పదాలు. జునిత్ రాసుకో. చెప్పాలా, ప్రయత్నం చేయాలా. గమ్మనుంటే చూసుకుంటా ఉంటే ఎట్లా? ప్రయత్నం చేయాలా. ఆ వాక్యాలు బాగా వినాలా, దానికి వచ్చిన నానార్థాలు మనం చెప్పగలగాలి. కాబట్టి కార్యము అనేటువంటి పదానికి నానార్థాలు ప్రయోజనము, పని. ఈ 2 పదాలు రాసుకో, నానార్థ పదాలు. ఇంకొక వాక్యం చెప్పండి చూద్దాం. మీకు ఇలాంటి వాక్యాలు చెప్పండి. నేను చెప్పాను కదా, కార్యము లేకుండా నీవు ఏ కార్యము చేయవు అంటే 2 కార్యాలు అంటే 2 కార్యం అనేటువంటి పదాలు కనపడేవి. అలాంటి పదాలు కనపడే వాక్యం ఒకటి చెప్పండి. దానికి మన నానార్థాలు తయారు చేద్దాం. ఇంకా నైనా చాలా మంది ఉన్నారు. రాకేష్ ఉన్నాడు, తరుణ్ ఉన్నాడు, తర్వాత లోకేష్ కుమార్, లోకేష్ కుమార్, లక్ష్మీనారాయణ. చెప్పునైనా నోరు తెరవండి. మీ ఇలాంటి వాక్యం అంటే ఇలాంటి పదాలు వచ్చే వాక్యం చెప్పండి. ఒక వాక్యం చెప్పండి ఈ పాఠాలకు సంబంధించిన. నైనా చెప్పు. నైనా మాట్లాడు. లక్ష్మీ నరసింహ నారాయణ మాట్లాడు. చెప్పు నైనా మాట్లాడు. చెప్పు, పదం చెప్పు. ఈ పదాలు వచ్చే వాక్యం ఒకటి చెప్పు. సరే నేను చెప్తాను విను. నీ పని పూర్తి చేయడానికి ఇది సమయం అని సమయము చేసి చెబుతున్నాను లేదా చెబుతాను. నీ పని పూర్తి చేయడానికి ఇది సమయము అని సమయము చేసి చెబుతాను. ధర్మరాజు అన్నాడు కదా, శ్రీకృష్ణుడితో అన్నాడు కదా, ఇది సరైన సమయము, ఇది సరైన సమయం అన్నాడు కదా. దాన్ని బట్టి మనం ఒక వాక్యం తయారు చేసుకున్నాం. నీ పని పూర్తి చేయడానికి ఇది సమయం అని సమయము చేసి చెబుతాను. ఇక్కడ సమయము అనే పదాల కింద గీత గీసుకోవాలి మనం.
వీటికి నానార్థాలు, ఈ సమయం అనేటువంటి పదానికి నానార్థం తయారు చేయాలి. ఏం తయారు చేస్తాము? సమయము భావంలో కూడా చెప్పాము, ఆ పద్య భావంలో కూడా చెప్పినాం. చెప్పండి అయినా నోరు తెరవాలి. సంజయ్ కుమార్, విష్ణు, యుగేష్ తెరవండి, నోరు తెరవండి. చెప్పునైనా సమయము అనే పదాన్ని నానార్థాలు చెప్పాలా. ధర్మరాజు శ్రీకృష్ణుడు అన్నాడు కదా, ఇది సరైన సమయము. నానార్థాలు చెప్పండి. తగిన కాలము, తగిన కాలము. తర్వాత శపథము, శపథం చేసి చెప్తాను అన్నాడు. సమయం చేసి చెప్తాను అంటే శపథము, శపథము మెలుగు శపథము. తగిన కాలము రాసుకో. జునిత్ నన్ను చూస్తున్నావు, నోట్స్ ఉందా? ఎవడ నోట్స్ చూపి రాసుకో. తగిన కాలము, శపథము, ఈ 2 పదాలు రాసుకో, నానార్థ పదాలు. ఇంకా మరికొన్ని పదాలు మీరు తయారు చేయండి. మనం కింద వాటిలోకి వెళ్దాం. ఇంకా ఇందులోనే మీరు గమనించగలిగితే కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి వాక్యాల్లో ప్రయోగించండి అన్నాడు. ఉదాహరణకు ప్రేమ్, సంతోష్, ప్రాణ స్నేహితులు అని ఇచ్చాడు. అంటే వాడు ఉదాహరణకి ఇచ్చాడు. ఆ స్నేహితుడనే పదం కింద గీత గీశాడు. ఆ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయమన్నాడు. కింద వాక్యాలు గమనించాడు, 2 ఇచ్చాడు. మొదటిది, స్రవంతికి సంగీత రాధికలు మంచి నేస్తాలు, స్నేహితులు నేస్తాలు. అది మాత్రమే కాదు, 2వ దాన్ని గమనించండి, మిత్రులు ఆప్త బంధువులు. చూడండి, ఆపదలు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అంటాం కదా, కాబట్టి నేస్తాలు మిత్రులు అక్కడ ఇచ్చాడు. అలాంటిది మనం మరికొన్ని పర్యాయ పదాలు తయారు చేయాలి. మొదటిది, అనుకున్నది సాధించినప్పుడు మోదం కలుగుతుంది, మోదం కలుగుతుంది. ఇప్పుడు మోదం అనే పదం కింద గీత గీశాడు. ఈ మోదం అనే పదానికి ఇప్పుడు ఆ పై వాక్యం లాగానే మనం కూడా పర్యాయ పదాలు తయారు చేయాలి. 2 ఇచ్చాడు కదా, ఆ విధంగా మనం తయారు చేయబోతున్నాం. చెప్పండి ఎట్లా తయారు చేయొచ్చు? మోదం, మోదం అనే పదానికి అర్థం ఏంటి? పర్యాయ పదాలు చెప్పండి. పర్యాయ పదాలు మోదం. తర్వాత నోరు తెరవాలా, తెలుసుకున్న త్వరగా చెప్పాలి. నాయన మాట్లాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నావు సార్. పవన్ కళ్యాణ్ చూడండి సార్, మైక్ ఆన్ చేయండి. నువ్వు చేసుకోలేనా? ఇంకా మాట్లాడు. మోదం, మోదం అనే పదానికి ఆనందం సార్. ఆనందం, ఆనందాన్ని మరొక రకంగా చెప్పాలంటే సంతోషం. ఆ సంతోషం తర్వాత ఇంకా నవ్వుతున్నాడు తరుణ్. తరుణ్ ఇక్కడ గమనించు, చెప్పు నాయన చెప్పు. మోదం అనే పదానికి మనకు పర్యాయ పదాలు, తర్వాత వాక్యం రాస్తాం. ముందు పర్యాయ పదాలు చెప్పు. పవన్ కళ్యాణ్ చెప్పాడు సంతోషం అని. ఇంకొక పదం చెప్పు, నువ్వు చెప్పు. హర్ష ఎక్కడున్నాడు? హర్షవర్ధన్ నువ్వు చెప్పు నాయనా. హర్షవర్ధన్, హర్ష ఉన్నాడా? ఆ పేరులోనే ఉంది నాయన. హర్షము, 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 సంతోషము, హర్షము పర్యాయ పదాలు. ఇప్పుడు వీటిని బట్టి మనం వాక్యాలు తయారు చేయాలి. ఎట్లా? నేను మొదటి ర్యాంకు సాధించినప్పుడు సంతోషం కలుగుతుంది. మొదటిది రాసుకోండి. పవన్ కళ్యాణ్ రాసుకో, సంతోషం అన్నా కదా, రాసుకో త్వరగా. కానీ నేను మొదటి ర్యాంకు సాధించినప్పుడు సంతోషం కలుగుతుంది, ఇది మొదటి వాక్యం. ఇంకో 2వ వాక్యం చూడండి. విదేశం నుంచి మన దేశం రాగానే హర్షం కలిగింది. ఈ కరోనా కష్టకాలంలో గమనించండి, చాలా మంది విదేశాలలో పోయినారు. వాళ్ళు మన స్వదేశానికి వచ్చినారు. అక్కడ ఉన్నప్పుడు మనసుకు బాధ వేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? వాళ్ళకి హర్షం అంటాడు. విదేశం నుంచి మన దేశం రాగానే హర్షము కలిగింది. ఈ 2 వాక్యాలు రాసుకోవచ్చు. ఇంకా
రెండో వాక్యం గమనించండి, మళ్ళీ మన పాఠ్య పుస్తకంలో వస్తాం. చూడండి, చదువునైనా ఒక చదవండి. దరిత్రి పుత్రిక సీత. దరిత్రి పుత్రిక సీత. ఈ వాక్యంలో దరిత్రి అనే పదం కింద గీత గీశాడు భూమి సార్ కదా. దరిత్రి, దరిత్రికి చెప్పండి భూమి. పదాలు చెప్పండి. తెరవండి ఆయన, నోరు తెరు. భూమి సార్. భూమి. తర్వాత ఇంకా ఇంకొకటి ఎవరు చెప్పండి? గుణశేఖర్ చెప్పు, గుణశేఖర్ చెప్పు త్వరగా. కానీ సార్ తెలిసి సార్ గుణశేఖర్ మైక్ ఆన్ చేయండి సార్. గుణశేఖర్ చెప్పు నాయన. రాలేదా? అవన్నీ సార్. ఇంకా ఇంకొక రకంగా చెప్పాలంటే ధరణి చెప్పొచ్చా? భూమి, ధరణి, రెండు పదాలు, పర్యాయ పదాలు. వీటిని ఉపయోగించి మనం వాక్య నిర్మాణం చేయబోతున్నాం. భారతదేశం భూమిలో అన్ని పంటలు పండుతాయి. అన్ని పంటలు పండుతాయి. మొదటి వాక్యం గమనించండి. భారతదేశం భూమిలో అన్ని పంటలు పండుతాయి. ఇది మొదటి వాక్యం. రెండవ వాక్యం, ధరణిలో ధర్మాత్ములు తక్కువగా ఉన్నారు. ధర్మం చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారని. ధరణిలో ధర్మాత్ములు తక్కువగా ఉన్నారు. వాక్య నిర్మాణం కూడా చేసేసాం. ఇంకా పూరితం. నష్టదాయకం. పూరితము నష్టదాయకం. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ సార్. సార్ సార్ మూడోది పెట్టండి సార్. గమనించండి, వ్యాకరణం. ఇందులో గమనిస్తే పాఠం చదవండి, కింద తెలిపిన సందులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి, సూత్రాలు కూడా రాయండి అన్నాడు.
ఇప్పుడు కొన్ని సూత్రాలు ఇచ్చాడు, అంటే సందులు ఇచ్చాడు. ఆ సందులకి మనం ఏం చేయాలి? మనం ఉదాహరణలు వెతికి రాసి దానికి సూత్రాలు కూడా మనం రాయాలి. మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఇది ఏ సంధి? ఇది నేను చెప్పుకున్నాం సంధులు. సంస్కృత సంధులని, తెలుగు సంధులు రెండు ఉన్నాయి. అయినా గమనించండి, సంస్కృత సంధులని, తెలుగు సంధులని ఉన్నాయి. వాటి కోవలో ఈ సవర్ణ దీర్ఘ సంధి ఏ సంధి? దిగువ తరగతులు కూడా నేర్చుకుని ఉంటారు మీరు. ఏం సంధి అది? అంటే సంస్కృత సంధ్య, తెలుగు సంధ్య. సంస్కృత సంధ్యలా, తెలుగు సంధ్యలా? చెప్పు నాయన, దేనికి సంబంధించినది? ఏం చెప్పండి, ఏమన్నా చెప్పండి, చెప్పాలి. అంటే సంధులు రెండు రకాలు. మొదటిది సంస్కృత సంధులని, రెండవది తెలుగు సంధులని మనం చెప్పుకోవచ్చున్నాం కదా. గత దిగువ తరగతులు కూడా చెప్పుకుంటారు సార్. ఈ సవర్ణ దీర్ఘ సంధి తెలుగు సంధ్య, సంస్కృత సంధ్య? చెప్పాలి. గుణశేఖర్, గుణశేఖర్ త్వరగా. సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి ఇలాంటివన్నీ కూడా మనకు సంస్కృత సంధుల కిందకి వస్తాయి. ఆకార, ఇకార, ఉకార సంధులన్నీ కూడా మనకు తెలుగు సంధుల కిందకి వస్తాయి. అట్లాంటివే మనకు సవర్ణ దీర్ఘ సంధి ఇచ్చాడు. ఈ సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని మనం గమనిస్తే, ఆ ఈ ఊరులకు, ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరమైతే సవర్ణ దీర్ఘంబు ఏకాదేశంబుగు. అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు అంటే అవే అచ్చులు సవర్ణమైన, అంటే అవే అచ్చులు పరమైన చో ఏమైతుంది చూడండి. సవర్ణ దీర్ఘంబు ఏకాదేశం అంటే వచ్చి చేరుతుందని. ఏకాదేశం అంటే వచ్చి చేరుతుంది. ఆకి ఆ, దీర్ఘం వస్తుంది. ఈకి ఈ, ఊకి ఊ, అట్లాంటివి. కాబట్టి సూత్రం రాసుకోండి. ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరమైన చో సవర్ణ దీర్ఘంబు ఏకాదేశంబగు. ఇది సూత్రం. ఇంకా ఉదాహరణ చూద్దాం. జనార్దనుడు, జనార్దనుడు, జనా నా, జనా, జనార్దనుడు. నా గమనించండి, జనా, జనార్దనుడు, నా దీర్ఘం. ఇప్పుడు మనం విడదీయబోతున్నాం. ఎట్లా విడదీస్తాము? జనార్దనుడు అనే పదాన్ని విడదీయండి. ఎవరినో ఒకరు విడదీయండి. చెప్పునైనా మనోజ్ కుమార్. జనార్దనుడు సంధికార్యం. ప్రణయ్, దేవరాజు, లోకేష్ కుమార్. జనార్దనుడు. సంజయ్, పవన్ కళ్యాణ్. త్వరగా, సమయం లేదు కదా మనకు. చెప్పునైనా జనా ప్లస్ అర్జునుడు. జనా ప్లస్ అర్జునుడు. బాగా చెప్పావు, బాగా చెప్పావు. చూడండి, ఆ ప్లస్ ఆ పూర్వపదంలో నా ఉంది కదా, ప్లస్ ఆ, ఇన్ ప్లస్ ఆ. అక్కడ మనం గమనిస్తే పూర్వపదంలో మనం గమనిస్తే నా జన, నాలో ఏముంది? ఇన్ ప్లస్ ఆ కలిపితే నా అంటే ఆ ఉంది. ఆ ప్లస్ ఆ, అందుకే జనా, జనార్దనుడు. అర్థమైందా? జనార్దనుడు, జనా ప్లస్ అర్ధనుడు. ఇంకా మనం పాఠ్య పుస్తకంలో ఇంకా రెండవది ఇచ్చాడు. రెండవది ఏమి ఇచ్చాడు? ఏం సంధి ఇచ్చాడు? సరళాదేశ సంధి. సరళాదేశ సంధి. ఈ సరళాదేశ సంధి సూత్రం గమనిద్దాం, రాసుకోండి. దీనికి రెండు సూత్రాలు ఉన్నాయి. మొదటిది వృత ప్రకృతికము, మీది